హలో ఫ్యామిలీ, నేను ఈరోజు ఇంట్లోకి తినడానికైతే బెల్లం సున్నుండలు అయితే చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. అందరూ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా. నేనైతే ఇలా చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో చూపిస్తాను. స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నానండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం వేడి కాగానే మినప్పప్పు అయితే 2 గ్లాస్ తీసుకున్నానండి. నేను అంటే 1/2 kg తీసుకొని వేయించేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది వేగుతుంటే స్మెల్ బాగా వస్తుంది కదా. ఇలానే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోతుంది కదా, ఇంకా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఇలా అన్ని దీంట్లో వేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ రైస్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం తింటుంటే నాలుకకి తగలకుండా 2 స్పూన్స్ రైస్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే కొంచెం తీపి ఎక్కువనే తింటాను కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. బెల్లం వేసుకున్నాను కదా, ఇప్పుడు 4 యాలకులు కూడా వేస్తున్నానండి. యాలకులు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెయ్యి అయితే కాచి పెట్టుకున్నాను. నెయ్యి కూడా వేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లడ్డు కట్టుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజులోనే కడుతున్నాను. ఇలా పిండి మొత్తం కాకుండా కొంచెం కొంచెం కలిపేసుకొని లడ్డూలాగా ఒత్తేసుకుంటున్నానండి. నేను ఇక్కడ చూడండి, ఈ సైజులో అయితే చేసుకుంటున్నాను నేను. అన్నీ ఇలానే కట్టేసుకోవాలి. చూడండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.